షాలోమ్. ప్రభునామమున మీకు వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం ఇతరులతో ఎలా వ్యవహరించాలో మనం తెలుసుకోవాలి. సాధారణంగా మనం ఇతరుల నుండి గౌరవాన్ని, ప్రేమను, సహాయమును, దయను, క్షమాపణను ఎలా అయితే ఆశిస్తూ ఉంటామో మనము కూడా వారి పట్ల అలాగనే ప్రవర్తించాలి. మనము ఇతరులను ప్రేమించకుండా ఇతరులు మనల్ని ప్రేమించలేరు. ఇతరులను మనం గౌరవించకుండా ఇతరులు మనల్ని గౌరవించలేరు. మనం ఇతరుల పట్ల క్షమాగుణం కలిగి ఉండకపోతే ఇతరులు కూడా మనల్ని క్షమించలేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట సెలవిచ్చారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం ఏమన్నారు అంటే, కావున మనుష్యులు మీకు ఏమి చెయ్యవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది అని యేసు ప్రభువారు బయలుపరిచారు. వాస్తవానికి ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం అనేది ద గోల్డెన్ రూల్ ఆఫ్ క్రిస్టియానిటీ అని ఈ వచనానికి పేరు. ఎప్పుడైతే ఈ గోల్డెన్ రూల్ని క్రైస్తవులముగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వారముగా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి విశ్వాసులముగా మనము గనక ఫాలో అవ్వగలిగితే, ఆచరించగలిగితే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం కలిగి ఉండవచ్చు. ఈ యొక్క వచనం ఏం చెబుతుంది అనగా, స్వార్థపూరితమైన ఆలోచనకు వ్యతిరేకంగా ఉండండి, ఇతరుల పట్ల శ్రద్ధను, ప్రేమను, దయను కలిగి ఉండమని ఈ ఒక్క వచనము తెలియపరుస్తుంది. ఈ వచనము ఒక నియమం మాత్రమే కాదు, ఇది మన జీవన విధానము అని కూడా బోధిస్తూనే ఉంది. మనము ఇతరులతో ఎలా వ్యవహరిస్తామో మనకు కూడా అదే విధంగా జరుగుతుంది. కాబట్టి మనము ఇతరులతో స్వార్థరహితమైన ప్రేమను కలిగి ఉందాము. అట్టి కృప పరిశుద్ధుడైన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.